దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశ్వేశ్వరాయపురం గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమంలో పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లి డేవిడ్, మంగిన సింహాద్రి, ఎంపీటీసీ గుబ్బుల సత్యనారాయణ, కొల్లబత్తుల అశోక్ కార్యకర్తలు పాల్గొన్నారు. అపోజిషన్ పార్టీ అయినా కానీ ఎంత శత్రువైనా కానీ మంచి చేసే గుణం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అది నాకు చాలా ఇష్టం ఆయనలో. ఎందుకంటే ఆయన చాలామందికి అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా మంచి చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి మంచి గుణం ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జన్మదినోత్సవం నాడు మరి ఆయనను అభినందిస్తూ ఆయన అడుగుజాల్లో నడుస్తున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఉదయామని సర్వేశ్వర ప్రేమగల తండ్రి, మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. తన భార్యను దీవించండి. తన బిడ్డ జగన్ను, తన యొక్క కూతురు షర్మిల గారిని దీవించండి ప్రభువా. వారు కూడా తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ మరి పేదవాళ్లకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఆయన పేరు మీద ఈరోజు మరి మంచి పనులు చేస్తున్నటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా కూడా మన మధ్యనే ఉన్నట్టు ఎప్పుడు అలాగే ఉంటుంది. అది నిమిత్తం మా గ్రామంలో, విశ్వేశ్వరాయపురం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా మరి ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా మరి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన డేవిడ్ గారు కానీ, సింహాద్రి గారు కానీ, అలాగే రాజు గారు కానీ, మొత్తం శ్రీను గారు, అలాగే శివ, మరి సహదేవ్, ఉదయ్, మరి అలాగే సన్నీ అని, మరి మొత్తం మా తోటి వచ్చిన సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరి వారు ముందుండి నడిపిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా మరి ఈ ఓల్డేజ్ హోమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరి వారందరికీ కూడా సేవ చేసే వారందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరందరూ ప్రార్థన చేసి మరి ముందు మంచి కార్యక్రమాలు ఆయన చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మేము ఈ యొక్క రాజోల్ నియోజకవర్గంలో కార్యకర్తలుగా, నాయకులుగా మేము పార్టీలో ఉన్నాం. కాబట్టి అనేకమైన సార్లు మరి దీన్ని సందర్శించడం జరిగింది. మరి ఈరోజు కూడా ఆ యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని మేము మళ్ళా కొన్ని ఫ్రూట్స్, పాలు, బ్రెడ్, ఫ్రూట్స్ అవి తీసుకుని రావడం జరిగింది. మరి మీరందరూ కూడా మరి రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మరి స్టేట్ వైడ్గా ఉన్న కార్యకర్తల, నాయకుల కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థిస్తాం. మరి నిత్యం వాళ్ళకి సహాయం చేసేలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కొంచెం ప్రార్థన చేసే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, ఆయన చనిపోయి దగ్గరగా 14 సంవత్సరాలైన ఆయన యొక్క సంక్షేమ పథకాలు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఆయన బాటలు నడుస్తున్నారు. మరి రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పాలన మనకి అందిస్తారని కోరుకుంటూ, మరి చక్కటి అవకాశం ఇచ్చిన మరి ప్రియ తల్లిదండ్రులకి, అదేవిధంగా ప్రియ ఫాదర్లకి, అదేవిధంగా తల్లికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, వృద్ధులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ